6 నెలల నుంచి సార్ ఈ దీని మీద మేము 6 నెలల నుంచి బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టులో లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్నామే మీడియా ముందు ఏడవగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పనిచేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా వద్దంటే పెట్టిరు మోసపోయిరు మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలు అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము ఇంట్లో డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. నేను 5 లక్షలు పెట్టినా సార్. మాకు మేమందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పనిచేసిన అప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పనిచేస్తూ బయటకు వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోటి వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ నడుస్తా ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మళ్ళీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోడి వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మళ్ళీ వాళ్ళకి ఏం సంబంధం అంటే మళ్ళీ వాళ్ళ సిస్టర్ మీద అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్ చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీ గారి డైరెక్ట్ మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడియా అయ్యారు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. ఏమన్నా అంటే సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి సార్ ల్యాండ్ ఇచ్చి 2 lakhs pay చేసి ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి సార్. 1 నెల 2 నెలలు ఇచ్చిరు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిరాను. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినాక ఇస్తాడు. వచ్చిన తర్వాత మేము కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. ప్లస్ మళ్ళీ మంది సార్ మంగ్లీ శివ మధు ద్వారా పెట్టినాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టినామంటే ఆ చిన్న పిల్లల మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకంటే నమ్మకం ఉంటుంది కదా. మేము కూడా ఉన్నారు సార్. మంగ్లీ ఉన్నారు, సిఇఓ భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. ఆ ఫోటోస్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి సార్. అన్ని బ్రోచర్స్ ఇట్లా సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లా ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చారు. కోడ్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమవుతుంది. ఇక్కడ